హలో అండి, ఇక్కడ నేను స్మాల్ సైజ్ నైటీ కటింగ్ అయితే చూపిస్తున్నా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడ కంపల్సరీ 4 ఫోల్డింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఇది స్టార్టింగ్ సైజ్ మాత్రం. ఫస్ట్ సైజ్ అంటే నైటీకి ఇదే సైజు. చూడండి, నాకు ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి 13 ఉండాలి. 13కి 1 ఇంచ్ కలుపుకొని 14 ఇంచ్ పెట్టేసుకొని ఇలా బాడీ అయితే సపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఇది మొత్తం బాడీ లెంత్ కిందికి, ఇంకా పైనుంచి కింది వరకు అటు పక్క మడత పెట్టి పెట్టినది. చూడండి, హ్యాండ్స్ నాకు 6 కావాలి. ఇంకా చెస్ట్లో వచ్చేసి 31. ఇలా నేను దాని మీద డ్రా చేసుకున్నా. చూడండి, ఇక్కడ 6కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్ అలా లైన్ వేసుకున్నాను అనమాట. తర్వాత కిందికి సంక డౌన్ వస్తుంది కదా, అక్కడ కిందికి 1.5 ఇంచ్ పెట్టేసుకొని కిందికి పెట్టేసుకున్నా. ఇక్కడ హ్యాండ్ లూజు దానికి ఇంకా 2 ఇంచెస్ కట్ చేసి కలుపుకొని అలా సైడ్ పెట్టేసుకున్నా. చూడండి, అవి ఎక్స్ట్రా అనమాట. ఇది కరెక్ట్. ఎక్స్ట్రా అంటే ఇంకా మనకు కుట్లల్లోకి అలా కావాలి కదా, అందుకు ఎక్స్ట్రాగా అలా పెట్టేసాను అనమాట. చూడండి, అలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్. ఇంకా నాకు కరెక్ట్గా ఎక్కడికైతే స్టిచెస్ కావాలో అక్కడికి కట్స్ పెట్టేసుకున్నా. ఇది బాడీ లెంత్. ఇక్కడ దీనికి కూడా 4 ఫోల్డింగ్ ఖచ్చితంగా ఉండాలి. హ్యాండ్స్ తీసిన తర్వాత ఇలా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసుకోవడానికి ఇలా 4 ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ వైపు మీ వైపు చేసుకుని అడ్జస్ట్ ఆపోజిట్ పెట్టేసేయండి. చూడండి, ఖచ్చితంగా ఇది ఎగుడు దిగుడు లేకుండా ఉండాలా, ఎందుకంటే బిట్ ఐటమ్ కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ ఏమీ ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఏ పీసులు కానీ దీనికి యాడ్ చేసుకోవడానికి సైడ్స్ రావు. ఇందులో ఒక్క పీస్ కూడా పోకుండా జాగ్రత్తగా అన్నీ అట్టి పెట్టుకుంటేనే దీన్ని నైటీ కుట్టగలము. ఇలా ఏమైనా క్రాస్ ఉంటే తీసేసి పక్కకు పెట్టేసి ఇప్పుడు బాడీ లెంత్ నేను ఒకసారి మళ్ళీ మెజర్ చేసుకుంటున్నా. చూడండి, నాకు నెక్ లెంత్ కావాలి కాబట్టి నెక్ 5 ఇంచెస్. ఇంకా మొత్తం నెక్ లెంత్, షోల్డర్సు, ముందర ఉన్న నెక్ విడ్త్ అన్నీ ఇలా గీసుకోవాలి. నెక్ లెంత్ 5 ఇంచెస్. ఇంకా భుజం దగ్గర అలా 2.5 ఇంచెస్ తీసుకున్నా. ఇటు పక్క షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచ్ తీసుకున్నా. మొత్తము 5.5 ఇంచ్ కదా. ఇక్కడ సంఖ కూడా అంతే, 5.5కి 1.5 ఇంచ్ కలిపేసుకొని 6 ఇంచెస్ తీసుకొని ఇక్కడ సంఖ లూజ్ తీసుకోండి. ఇక్కడ నేను గీసాను కదా సంఖ లూజు, అది చూడండి ఒకసారి మళ్ళీ. ఇక్కడ పెద్ద నైట్లకైతే ఇంకా ఇట్లా గీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్ విడుతూ షోల్డర్ చూసుకొని సంఖ వైపు గీసుకుంటే సరిపోతుంది. ఇది నేను స్మాల్ సైజ్ నైటీ కదా, ఎలా డిజైన్ వేస్తే బాగుంటుందని ఇట్లా వి షేప్ అయితే వేసేస్తున్నా. చూడండి, ఇదే. ఇంకా నేను స్మాల్ సైజ్ కాబట్టి ఇక్కడికే కట్ చేస్తున్నా, అది బిగ్ సైజ్ వాళ్ళకి. అది నెక్స్ట్ ఎప్పుడైనా బిగ్ సైజ్ నైటీ కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్ మొత్తం వి వచ్చే ఆకారంలో అయితే నైటీ మొత్తం కట్ చేస్తున్నా. ఫస్ట్ కట్ చేసింది నెక్, తర్వాత కట్ చేసింది డిజైన్. చూడండి, ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టేశాను కదా, అది చూడండి ఒకసారి. ఇంకా బ్యాక్ ఫ్రంట్ మొత్తం అయిపోయింది. స్టిచ్చింగ్ చేసేది చూస్తే కటింగ్ చేసేది ఎట్లుంటుందో అర్థమవుతుంది అనమాట. నెక్ కూడా వెనక కూడా బ్యాక్ సైడ్ కూడా మనకు వచ్చేసి 5 ఇంచెసే. అలా బాక్స్ వేసుకొని నేను 5 ఇంచెస్ కట్ చేసుకుంటున్నాను. నెక్ పైన ముందర ఎట్లా కట్ చేసాము, ముందు నెక్కి 2.5 కట్ చేసాం కదా, అట్లా 2.5తో వెనకది కూడా నెక్ అలా కట్ చేసుకున్నాను అనమాట, షోల్డర్ది. చూడండి, మొత్తం కటింగ్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్, నెక్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అన్నీ ఇలా మీకు చూపిస్తున్నా, ఒకసారి చూసేయండి.